హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు కర్ణాస్ క్రియేషన్స్. ముందుగా మీ అందరికీ పూరి జగన్నాథుడి రథయాత్ర శుభాకాంక్షలు. ప్రస్తుతం నేనైతే ఒరిస్సాలోని పూరి జగన్నాథుడి ఆలయ సన్నిధిలో ఉన్నాను. మరికొద్ది గంటల్లో అంటే రేపు ఉదయం ఈ రథయాత్ర ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం అయితే పూర్తిగా తయారు చేసిన ఈ రథాలను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి జగన్నాథుడి ప్రధాన ఆలయం ముందైతే ఈ రాత్రికి ఉంచుతారు. ఇక అక్కడ ఈ రాత్రికి ఈ 3 రథాలను కూడా మొత్తం అలంకరించి రేపు ఉదయాన్నే జగన్నాథుడిని, బలభద్రుడిని, సుభద్రాదేవిలను ఈ రథాలపై ఉంచి ఊరేగింపుగా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తన మేనత్త ఇల్లు గుడించాదేవి ఆలయానికైతే తీసుకెళ్తారు. పూరి జగన్నాథుడి రథయాత్రకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. అందుకే మన పురాణాలైనటువంటి బ్రహ్మపురాణం, స్కంద పురాణం, పద్మ పురాణాల్లో కూడా ఈ పూరి జగన్నాథుడి రథయాత్ర గురించి కనిపిస్తుంది. ఇక ఈసారి జరగబోయే రథయాత్రకైతే ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే ఈసారి నవయవ్వన వేడుక, నేత్రోత్సవం, ఘోషయాత్ర 3 ఉత్సవాలు కూడా ఒకే రోజున వస్తున్నాయి. ఇలా చివరిసారిగా ఈ రథయాత్రలో 1971 సంవత్సరంలో మాత్రమే ఇలా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 53 సంవత్సరాల తర్వాత 3 వేడుకలు కలిసి ఒకే రోజు రావటం ఎంతో విశేషం. అందుకే ఈసారి జరగబోయే రథయాత్రకైతే ఎంతో విశిష్టత ఉంది. ఇక ప్రపంచంలో ఏ ఆలయంలో అయినా ఊరేగింపుగా ఉత్సవమూర్తులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంటాయి. బ్రహ్మోత్సవాలు, కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత కేవలం ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఊరేగింపుగా వచ్చి భక్తులకు దర్శనమిస్తుంటాయి. కానీ ఇక్కడ ఈ పూరి జగన్నాథుడి ఆలయంలో మాత్రం గర్భగుడిలో ఉన్నటువంటి మూల విరాట్టులే స్వయంగా భక్తులకు దర్శనమివ్వడం ఎంతో విశేషం. ఇక ఈ పూరి జగన్నాథుడి సన్నిధిలో కులం, మతం, పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్నాథుని ముందు సమానమే అనేట్లుగా ఈ రథయాత్ర సాగుతుంది. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పూరి జగన్నాథుడి సమక్షంలో శూద్రుడైన, వైశ్యుడైన, బ్రాహ్మణుడైన, క్షత్రియుడైన అందరూ సమానం. అందుకే ఈ పట్టింపులేవీ లేకుండా ఈ రథయాత్రలో కొన్ని లక్షల మంది భక్తులు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల రథాలను జై జగన్నాథ, జై జగన్నాథ అని నామస్మరణ చేసుకుంటూ ఈ రథాలను లాగుతారు. ఈ జగన్నాథుడి రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు. అక్షయ తృతీయ రోజున ఈ తయారీ ప్రక్రియను మొదలు పెడతారు. ఈ రథయాత్రలో జగన్నాథుడి కోసం తయారు చేసే రథాన్ని గరుడధ్వజమని, బలభద్రుడి కోసం తయారు చేసే రథాన్ని తాళధ్వజమని, సుభద్రాదేవి కోసం తయారు చేసే రథాన్ని దేవదాలన అని పిలుస్తారు. ఇక అలాగే ఈ రథాలను తయారు చేయడానికి కొన్ని కొలతలు, కొన్ని లెక్కలుంటాయి. ఎలా పడితే అలా తయారు చేయకుండా రథం యొక్క ఎత్తు ఎంత ఉండాలి, ఏ రథానికి ఎన్ని చక్రాలు ఉండాలి అనే లెక్కలను తూచా తప్పకుండా పాటిస్తారు. అంతేకాకుండా ఒక్కో రథాన్ని తయారు చేయడానికి ఎన్ని చెక్క ముక్కలు వాడాలో కూడా ఖచ్చితమైన లెక్క ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఈ రథయాత్రకు రేపు జరగబోయే ఉత్సవానికి కొన్ని వేల మంది పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 3 రథాలను కూడా ఇక్కడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వారే ఇక్కడి నుంచి లాక్కెళ్ళి ప్రధాన ఆలయం ముందు ఉంచుతారు. ఈ రాత్రికి పూర్తి అలంకరణ పూర్తయిన తర్వాత రేపు ఉదయం స్వామివార్లను ఈ రథాలపై ఉంచి ఊరేగింపుగా గుడించాదేవి ఆలయం వద్దకు తీసుకెళ్తారు. అప్పుడు భక్తులే ఈ రథాలను లాగుతారు. ఇక ఈ లోకంలో ఎంతో మంది రాజులు ఉన్నా కూడా పూరికి మాత్రం నాయకుడు సాక్షాత్తు ఆ జగన్నాథుడే. అందుకే దీనికి గుర్తుగా రథయాత్ర ప్రారంభమయ్యే ముందు ఈ రథానికి ముందు బంగారు చీపురుతో పూరి రాజు ఊడ్చడం ఇక్కడ విశేషం. సాధారణంగా రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి ఆలయానికి చేరుకుంటాయి. కానీ ఈ పూరి క్షేత్రంలో అలా కాదు. 12 గంటల పాటు సాగిన ఈ రథయాత్ర గుడించాదేవి అనే తన అత్తగారింటికి చేరుకొని అక్కడే 9 రోజుల పాటు ఉన్న తర్వాత ఆషాఢమాసంలో 10వ రోజున తిరిగి పూరిలోని ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. అలాగే ఈ రథయాత్ర జరిగే ప్రతి సంవత్సరం కూడా పూరి పట్టణం మొత్తం కూడా వర్షంతో తడిసి ముద్దయిపోతుంది. 10వ రోజున
గుడించాదేవి ఆలయం నుంచి జగన్నాథుడు తిరిగి వచ్చే యాత్రను బహుదా యాత్ర అని పిలుస్తారు. ఈ యాత్ర రోజున రథాలన్నీ కూడా మౌసీమ అనే ఆలయం వద్ద ఆగి తమకు ఇష్టమైన ప్రసాదాలను నైవేద్యంగా ఆరగిస్తారు. ఈ గుడించాదేవి ఆలయం నుంచి దాదాపు 10 రోజుల తర్వాత జగన్నాథుడు తన ఆలయానికి చేరుకున్న తర్వాత సునాభేష అనే ఉత్సవం జరుగుతుంది. అంటే స్వామివారిని బంగారు ఆభరణాలతో ముంచెత్తుతారు. దాదాపు 208 కిలోల బంగారు నగలను ఈ ఉత్సవానికి వాడుతారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రకు దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పూరి జగన్నాథుడు రథయాత్రను వీక్షిస్తారు. దాదాపు ఈ రథయాత్రలో 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటారని అంచనా. మూడు రథాలను కూడా జగన్నాథుడి సన్నిధి వద్దకు తీసుకువెళ్ళిన తర్వాత ఈ రాత్రికి కార్యక్రమం ముగుస్తుంది. ఇక భక్తులంతా కూడా ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. ఇక్కడ ఆలయ అధికారులు ఈ రాత్రి మొత్తం రథానికి పూర్తి అలంకరణ చేసిన తర్వాత ఉదయాన్నే స్వామివార్లను ఈ రథాలపైన చేరుస్తారు. మళ్ళీ భక్తులంతా కూడా ఉదయాన్నే 5 గంటల నుంచే లక్షలాదిగా ఇక్కడికి తరలి వస్తారు. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడే ఈ ఆలయం ముంగటే నిద్రపోతారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ గుర్రపు బొమ్మలను రేపు ఉదయాన్నే స్వామివార్లను తీసుకువెళ్ళే రథాలకు ముందర అమరుస్తారు. ఒక్కొక్క రథానికి 4 గుర్రాలను అమరుస్తారు. ఈ ఆలయ నిర్వాహకులు ఈ రథాలను అలంకరించడాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ రాత్రి మొత్తం కూడా కలపతో పూలతో ఈ రథాలను పూర్తిగా అలంకరించిన తర్వాత ఉదయాన్నే స్వామివార్లను రథాలపైకి తీసుకువస్తారు. ఈ రథయాత్రలో జగన్నాథుడి కోసం తయారు చేసే రథం యొక్క ఎత్తు 45 అడుగులు ఉంటుంది. అంతేకాకుండా 35 చదరపు అడుగుల వ్యాసంతో 16 చక్రాలు కలిగి ఉంటుంది. ఈ రథయాత్రకు 15 రోజుల ముందు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిలకు 108 బంగారు కలశాలతో తెచ్చినటువంటి పవిత్ర జలాలతో స్నానం చేపించడం జరుగుతుంది. ఈ ఉత్సవాన్నే స్నాన పూర్ణిమ అంటారు. ఈ సమయంలో స్వామివారు అనారోగ్యానికి గురవుతారని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ సమయంలో జగన్నాథుడు 15 రోజుల పాటు భక్తులకు దర్శనమివ్వరు. ఆలయంలో మంగళ వాయిద్యాలు కూడా మోగవు. ఈ సమయాన్నే అనవసర కాలం అని అంటారు. ఈ 15 రోజుల కాలంలో స్వామివారికి రోజు పెట్టే నైవేద్యం కాకుండా పాలు, పండ్లు, తేనె వంటి పదార్థాలు స్వామివారికి నైవేద్యంగా పెడతారు. 15 రోజుల తర్వాత తిరిగి జ్యేష్ఠ బహుళ చతుర్దశి రోజున ఆలయంలో తిరిగి జయగంటలు, మంగళ వాయిద్యాలు మోగుతాయి. ఇదే విషయాన్ని రాజా గణపతి దివ్యసింగుకు తెలియజేస్తూ స్వామివారు కోలుకున్నారని సమాచారం ఇస్తారు. దీంతో 15 రోజుల అనంతరం జగన్నాథుడి ఆలయంలో పూజలు పునఃప్రారంభం అవుతాయి. ఆ రథాలకు అమర్చే గుర్రాలను తీసుకెళ్లడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. వీటిని ఒక్కొక్క రథానికి 4 గుర్రాల చొప్పున అమర్చుతారు. ఈ రథయాత్రలో రథాలను లాగడానికి వినియోగించే తాళ్లను ఇక్కడ మనం చూడవచ్చు. ఇక రథయాత్ర జరిగే 27వ తారీఖు ఉదయాన్నే లక్షలాది భక్తులు ఆలయ పరిసర ప్రాంతాలకి చేరుకోవడంతో
రోడ్డుపై నుంచి వెళ్లే మార్గం లేకపోవడంతో చిన్న చిన్న గల్లీల నుంచి ప్రజలు వెళ్ళడం ఇక్కడ చూడవచ్చు. ఉదయాన్నే భక్తులందరూ కూడా స్నానమాచరించి రథయాత్ర జరిగే ప్రదేశానికి లక్షలాది చేరుకోవడంతో ఆలయ ప్రాంతాలన్నీ కూడా భక్తులతో మొత్తం పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నదే ఆ జగన్నాథుడు రథయాత్ర జరిగే ప్రధాన రహదారి. ఈ రహదారి మొత్తం కూడా జగన్నాథుడి ఆలయం నుంచి గుడించ ఆలయం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే ఈ ప్రధాన రహదారి మొత్తం కూడా 12 వరుసలతో దాదాపు 300 అడుగుల వెడల్పు ఉంటుంది. అందువల్లనే ఈ రథయాత్రలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి తొక్కిసలాటలు కూడా జరగలేదు. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ఎంతో మంది స్వయం సేవకులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు ఇలా ఎవరికైనా భక్తులకు ఇబ్బంది జరిగినప్పుడు వారిని తీసుకొని వెళ్ళడానికి వీలుగా ఉండేట్లుగా అంబులెన్స్లకు, ఫైర్ ఇంజన్లకు మధ్యలో మొత్తం కూడా గుడించాదేవి ఆలయం నుంచి రథయాత్ర జరిగే ప్రధాన ఆలయం వరకు కూడా ఇలా మధ్యలో దారిని ఏర్పాటు చేయడాన్ని మనం చూడవచ్చు. ఈ దారి గుండా భక్తులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వారిని తీసుకువెళ్ళడానికి ప్రయాణం సులువుగా ఉంటుంది. ఇక ఆ జగన్నాథుడి రథయాత్ర కోసం, స్వామివార్ల రాక కోసం ఎన్నో లక్షల మంది భక్తులు ఎదురు చూస్తూ స్వామివారిని నామస్మరణ చేసుకుంటూ ఎంతో ఉల్లాసంగా నాట్యం చేయడం ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే భక్తులు ఎండవేడి నుంచి తట్టుకోవడానికి ఇక్కడ వారు డీహైడ్రేషన్కు గురి కాకుండా ఫైర్ ఇంజన్లతో, అదేవిధంగా వాటర్ మిషన్స్తో భక్తులపై నీరు చిమ్మడాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఇప్పటి వరకు జరిగిన ప్రతి రథయాత్రలో కూడా ఇక్కడ వర్షం పడటం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ మనం భక్తులను ఉల్లాసంగా నాట్యం చేయడం చూడవచ్చు. ఇక్కడ చూడొచ్చు, స్వామివార్లు రథయాత్రగా బయలుదేరడానికి ఎంతో సమయం లేదు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ముగ్గురు కూడా తమ తమ రథాలలో గుడించాదేవి ఆలయానికి బయలుదేరడానికి సమయం ఆసన్నమైంది. ఆ పూరి జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడితో, తన సోదరి సుభద్రాదేవితో భక్తులకు దర్శనమివ్వడానికి రథాలపై బయలుదేరడానికి ఎంతో సమయం లేదు. ఈ వేడుక చూడడానికే ఎన్నో లక్షల మంది భక్తులు దేశం నలుమూలల నుంచి పూరి ప్రధాన రహదారుల మీద గత 2 రోజులుగా వేచి చూడడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. దాదాపు 30 లక్షల మంది భక్తులు ఈ రహదారి వెంట రథయాత్ర కోసం ఎదురు చూస్తుండడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అదిగదిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. చూడండి, ఆ పూరి జగన్నాథుడి యొక్క రథం లక్షలాది భక్తుల యొక్క జై జగన్నాథ జై జగన్నాథ అనే నామస్మరణల మధ్య బయలుదేరడానికి సిద్ధమైపోయింది. ముందుగా ఈ 3 రథాల్లో జగన్నాథుడి యొక్క రథాన్ని కొంత దూరం లాగిన తర్వాత ఆ వెనకాలే బలభద్రుడి యొక్క రథాన్ని కూడా భక్తులు లాగుకుంటూ వస్తారు. అలా ఒక్కొక్క రథాన్ని కొంత దూరం వరకు లాగడం, మరికొంతసేపు ఆపడం, అలా 12 గంటల పాటు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తన మేనత్త గుడించాదేవి ఆలయానికి తీసుకువెళ్ళి 9 రోజుల పాటు అక్కడే ఉంచుతారు. ఇక్కడ మనం భక్తుల జయ జయధ్వానాల మధ్య ఆ పూరి జగన్నాథుడి రథం కదలటం మనం ఇక్కడ చూడవచ్చు. ఆ వెనకాలే బలభద్రుడి రథం కూడా వెళుతుంది. చూడండి, ఆ జగన్నాథుడిని దర్శించుకోండి. పూరి జగన్నాథుడి యొక్క రథం వెళ్ళడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ వేడుక చూడడానికే దేశం నుంచే కాకుండా
ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదిగో తమ్ముడి రథం వెనకాలే నేను కూడా వస్తున్నా అంటూ ఆ బలరాముడి యొక్క రథం కదలటానికి కూడా మనం చూడవచ్చు. భక్తులు జై జగన్నాథ జై జగన్నాథ అంటూ కరతాళ ధ్వనులతో రథాన్ని లాగడం మనం ఇక్కడ చూడవచ్చు. దర్శించుకోండి. రథంపై ఊరేగింపుగా వస్తున్నటువంటి బలరామ స్వామిని దర్శించుకోండి. ఆ జగన్నాథుడి రథం వెనుకాలే లక్షలాది మంది భక్తుల యొక్క కరతాళ ధ్వనుల నడుమ సోదరుడు బలరాముడి రథం కూడా వెళ్ళడాన్ని మనం చూసాం. ఇక అన్నలు వెళ్ళిన తర్వాత మూడో రథం పైన తన చెల్లెలు సుభద్రాదేవి యొక్క రథాన్ని ఈ రాత్రికి ప్రధాన ఆలయం ముందటే ఉంచి మరుసటి రోజు అంటే 28వ తారీఖు ఉదయం 10 గంటలకు ఈ యొక్క రథం కూడా ఇక్కడి నుంచి గుడించాదేవి ఆలయం వరకు వెళ్తుంది. అదిగో తల్లి సుభద్రాదేవి యొక్క దర్శన భాగ్యం. దర్శించుకోండి, సుభద్రాదేవిని దర్శించుకోండి. ఈ రథయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు తమ 2 చేతులను పైకెత్తి మణిమా మణిమా అంటూ ఆ జగన్నాథుని స్మరించుకోవడాన్ని మనం చూడవచ్చు. మణిమా అంటే జగన్నాథ అని అర్థం. అందుకే ఇక్కడ భక్తులు మణిమా మణిమా అంటూ ఆ జగన్నాథుని స్మరించుకోవడాన్ని మనం చూడవచ్చు. ఇక ఈ సుభద్రాదేవి యొక్క రథాన్ని దగ్గరగా చూసేందుకు భక్తులు రథాన్ని ఉంచినటువంటి ప్రధాన ఆలయం వద్దకు చేరుకోవడాన్ని చూడవచ్చు. రేపు ఉదయం 10 గంటలకు జరగబోయే తల్లి సుభద్రాదేవి యొక్క రథయాత్రను మరొక వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జగన్నాథ, జై జై జగన్నాథ.